చాలా బాగుంది. రావలేదా ఎందుకో? కానీ ఇప్పుడు కొత్త పెన్షన్స్ వస్తాయి. కొత్త పెన్షన్స్ వస్తాయి. రెండో నెంబర్ చేయకూడదు. 4000 పెన్షన్ ఇస్తుంది. ఇద్దరికి చెరి 4 కూడా ఫ్రీ. 200 కష్టాలని తమ్మి కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ కోటి కాంగ్రెస్ రెండో నెంబర్ పెట్టాలి. దిక్కి లేని వాళ్ళం ఉందాం. అందరు చిలకలు ఉండోళ్ళే ఉండరా. ఈ గొల్లో లేవంటారంటే మాది మేము తాందార్పల్లికి వెళ్ళి ఇల్లు కట్టు గుడిసెలు వేసుకుంటాం. ఇది పట్ట మాది, మేము పెట్టనీయం. ఆయిల్ ఒకటి ఉంది. ఆయిల్ లంపు మొత్తం చెప్తేనే ఇక్కడైనా చేతి గుర్తు తీయాలి. మీరిద్దరు ఈసారి సార్ కోటేయాలి. సరేనా? ఆరు వాళ్ళ భార్య మన చెప్పినా కదా. మళ్ళీ ఒకసారి ఏదో నీకు వేస్తూ మేడం ఈసారి కాంగ్రెస్ రావాలి బావని కదా. నువ్వు అన్నావు కదా 6 నెలల క్రితం రావాలి బావాలి సార్ అని. చెప్పు సార్. రెండో నెంబర్ కాంగ్రెస్ వస్తుంది. యూత్ మరి జాబ్స్ ఉన్నాయా చూడండి. మరి ఆలోచించండి. చేంజ్ కోరుకుందాం కదా. మీరు అందరు ఫ్రెండ్స్ కి చెప్పండి. అందరు తప్పకుండా మీరు మీ ఏజ్ పిల్లలు అనుకుంటే పైపులు వలితే పైపులు వలిగిపోతే మళ్ళీ నీళ్లు దొరకాయి. మాకు ఇదొక్కటి. మాకు ఊళ్ళో బొడ్రాయి లేదు. మాకొక్కటి ఇవ్వాలి. బొడ్రాయి నిలబెట్టుకోవాలి. మాకు ఇది నిలబెట్టుకుంటే మాకు బరకత్ ఇస్తుంది. మీ దండం. ఇక్కడ రోడ్ పని మంచిగా కావాలి. పొడ్రాయి కావాలి. మళ్ళీ మురికి కాలువలు కావాలి. డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ తీసేయాలి. అంతేనా? గంతే మాకు అది పాపలం. మరి నాకైతే ఎక్కువ అది పోటీ పెట్టుకుని చెప్తున్నా. నేను గవే చెప్తాను పిల్ల. చూడమ్మా చెప్పి గవి కావాలమ్మ. నా పేరు గండి కోట లక్ష్మమ్మ. నీ పేరు లక్ష్మి, నా పేరు లక్ష్మి. అంతేనామా? నా పేరు కూడా లక్ష్మి. చల్లగా బతుకు కానీ మాకు ఇది ఒక్కటి కావాలి. కావాలంటే మనం ఏం చేయాలి? ఓట్లేస్తాం. ఓట్లేస్తాం, గెలిపిస్తాం. మాకు ఇది కావాలి. చేయి గుడికి మన ఓటు ఏంది? ఎప్పుడైనా నన్ను నమ్మితేనే నీకు గెలుపుతున్నా. మళ్ళా ఏదైనా గెలిపించిన అయ్యో చెప్తాదేంది. లోపల కూడా సౌండ్ రాకపోతే ఓటు వేసినాడు. 40 గ్రామాల దాకా తిరిగి ఇప్పటికి ప్రతి దగ్గర ఇట్లనే సమస్యలు. ఈ అమ్మన్న ఒక ఊరికి సంబంధించింది, మీ అందరికి సంబంధించింది చెప్పింది. కానీ మిగతా దగ్గరలోనైతే వాళ్ళకి సొంతగా కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రాబ్లమ్స్. ఒక్కటి కాదు, 2 కాదు. ఎంతో మందికి అనారోగ్యంతో ఉన్నోళ్లకు ఆరోగ్యశ్రీ అందుతలేదు. ఇండ్లు ముసలోళ్ళు పాపం కొడుకులు లేక, ఇల్లు లేక, పిల్లలు లేక గుడిసెలో ఉండి పాములు కలిసి చనిపోయేటోళ్ళు. ఇట్లా ఒక్కటి కాదు, 2 కాదు. ఇండ్లు లేవు, రేషన్ కార్డులు లేవు, పెన్షన్లు లేవు, చూసుకోవడానికి పిల్లలు లేరు, పెద్దోళ్ళకి పెన్షన్లు లేవు. అదే కాకుండా ఇప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ఇచ్చిండ్రు ఎవరికన్నా? 10 రోజులు అవుతుంది.
ఉందా మనకు టీఆర్ఎస్ వచ్చి? అవునా కదా? మనకు అసలు ఇచ్చింది ఎవరమ్మా? అప్పుడు రాజ్యం మంచిగా ఉంది మరి. మనం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని మర్చిపోయి ఎవరి చేతిలో పెట్టినాం? మన తెలంగాణను కేసీఆర్ చేతిలో పెట్టినాం. 2014లో అదే తప్పు చేసినాం, 2018లో అదే తప్పు చేసినాం. అవునా కదా? మరి మళ్ళా తప్పు చేద్దాం? అస్సలు చేయొద్దు. అస్సలు మనం ఆ తప్పు చేయొద్దు. 2 సార్లు అవకాశం ఇచ్చినాము. కంప్లీట్ గా పేపర్ల మీద తప్ప ఏ పథకము లక్ష్మమ్మ కాదు. ఎక్కడ చూసినా ఏ గ్రామంలో గానీ ఇదే పరిస్థితి. ఇంతకంటే ఘోరంగా చెప్పాలంటే మాది కూడా ఘోరమే ఉంటుంది, చెప్పలేదు ఇక అన్ని. అమ్మ నిన్న నేను మసీదు కూడా పోయినా, అక్కడ ఒక చిన్న హ్యామ్లెట్ ఉంటుంది తండ. ఒక ఊర్లో అసలు గుడిసె లేదు. పాపం నేల మీద వండుకుంటే రాత్రి పెద్ద మనిషి పాము గడిచి చనిపోయింది. ఇక ఎంత ఘోరం చెప్పు. అవునా కదా? మరి అట్లాంటి బాధలు వింటుంటే, అట్లాంటివి చూస్తుంటే చెప్పాలంటే నాకు ఈ రోజు 5 ఏళ్లకి వెళ్ళి కూడా 2018లో రాజగోపాల్ రెడ్డి నిలబడ్డాడు. అప్పుడు నేను ఇట్లా తిరుగుదాము అని అనుకోలేదు. ఏదో సడన్ గా టికెట్ ఇచ్చిండ్రు, కొన్ని ఊర్లు తిరుగుదాము అట్లా ఆయన సపోర్ట్ గా చేద్దాం అనుకొని వచ్చిన. కానీ ఏ ఊర్లో చూసినా ఈ సమస్యలు ఇవన్నీ చూసినాక ప్రతి ఒక్క సమస్య తెలుసుకోవాలి, ప్రతి ఒక్క కష్టం నాకు తెలిస్తే ఈయన దగ్గరికి తీసుకెళ్ళొచ్చు, నాకు కూడా తెలిసి ఉండాలి, ఎవరినో నమ్ముకోవద్దు అని చెప్పి అప్పుడు తిరిగినమ్మా నేను 180 గ్రామాలు. అప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు కూడా తిరుగుతున్నా. నేను 25 రోజులు అవుతుంది, రోజు 10 గ్రామాలు తిరిగిన. ఇప్పుడు కూడా 25 రోజుల నుండి నాకు ప్రతి దగ్గర సమస్య తెలుసు. కానీ ఏమైందంటే మన దురదృష్టం, మనకు 2 సార్లు ప్రభుత్వం టీఆర్ఎస్ఏ ఉంది. అభివృద్ధి చేయలేకుండా అయిపోయింది. రాజగోపాల్ రెడ్డి గారికి కాళ్ళు కట్టేసినట్టు అయిపోయింది. ప్రతిపక్షంలో ఉండి ఎంత కొట్లాడినా కూడా అభివృద్ధి కోసము ఇట్లాంటి పనులు చేపిద్దామంటే నిధులు ఇస్తలేరు టీఆర్ఎస్ పార్టీ. అందుకోసం అని రాజీనామా చేసిండా? మీ అందరికీ తెలుసు. రాజీనామా చేసినాక ఇంతో అంత మన దిక్కు చూసిండ్రా? ప్రభుత్వం అంతా మన కాళ్ళ దగ్గరకు వచ్చిందా? 500 కోట్ల నిధులు ఇచ్చిండ్రా? అప్పటిదాకా అడిగితే చేయని ప్రభుత్వం అప్పుడు ఇచ్చింది. అంటే దాన్ని బట్టేంది వాళ్ళ పదవులు పోతాయని ఇచ్చింది. ఇప్పుడు మళ్ళా కూడా 1 ఇయర్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ అది ఇది మీకు ఆశలు చెప్తుండ్రు ఇప్పుడు వచ్చి. అవునా కాదా? రాజీనామా చేసిండు, ఇంతో అంతో చేపించిండు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మనల్ని వచ్చి ఏం ప్రలోభాలు పెడుతుండ్రు? మీకు అది చేస్తాం, మీకు ఇది ఇస్తాం, మీకు అది ఇస్తాం అని చెప్పి టెంపరీగా మళ్ళీ పెడుతున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు మనం తప్పు చేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు. అవును, నేను లాస్ట్ టైం వచ్చిన ఇక్కడ మాట్లాడినా కూడా నేను లాస్ట్ టైం వచ్చిన. మరి మీరు అందరు ఇప్పుడు మళ్ళీ తప్పు చేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు చెప్పాలంటే ఒక్క ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? మంచిగా ధనిక రాష్ట్రాన్ని తీసుకుపోయి అప్పులో పాలు చేసి ఇప్పుడు నువ్వు మంచిగా చేయరాదా? ఇక నీకే ఇంకా మళ్ళీ ఇంకా గెలుచుకుంటూ పోతానే ఉంటావు. పెద్దమ్మ లక్ష్మమ్మ గెలిపిస్తే నీకు ఎన్ని మాట మాట్లాడాలి? ఆయనైనా మాట ఆయన ఇప్పుడైనా మాట్లాడుతున్నా. మా పిల్లలకు కూడా తెలివి రావాలి, నౌకర్లు రావాలి, మమ్మల్ని కూడా ఇక్కడ పో పెట్టాలి. మాకు 2000 పిల్లలు పాడగాను నాకెందుకు? గుర్తుకు ఓటేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. చేతి గుర్తుకు వేస్తాము. అందరము మీ అందరికి ఆరోగ్యశ్రీ కావాలన్నా చేతి గుర్తుకే. ఇదే మాట ఈ 3 రోజులు ఇదే మాట్లాడు. సరేనా? నా మనవలకు నౌకర్లు రావాలి. ఇదంతా మంచిగా ఉద్యోగం ఉన్న ఒక కుటుంబం. మరి మనవాళ్ళు అందరూ మనవాళ్ళే. నాకు 40,000 జీతం, 30,000 మార్పు తెచ్చుకున్నాము. పోయినసారి నేను కూడా ప్రచారం చేసిన మేడం త్యాగం చేసి చేస్తున్న చిన్నపాటి 30 గుంటలు కూడా డొనేషన్ దాంట్లో వీళ్ళ పేరు రాలే. మేడం సాయి కుమార్
పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే మన మేడం గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిత్యావసర వస్తువుల సరుకులు మీ అందరికి వచ్చినాయి. చాలా మందికి వచ్చినాయి. వాళ్ళు చేతులు చెప్పారు ఎంతమందికి వచ్చినాయి. అప్పుడు ఇంటింటికి వచ్చినాయి. ఒక నిమిషం, నీకు రాలేదా? సరే, నువ్వు లేనట్టుంది ఆ రోజు. హలో, సరే సార్, హలో, సొంతంగా ప్యాక్ చేసుకొచ్చి మంచి సరుకులు ఎంతో మంది ప్రజలకు అందించిన ఉన్నత గుణవంతురాలు కోమటిరెడ్డి లక్ష్మీ మేడం గారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల గురించి, ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి గురించి, మన జరిగిన ఉప ఎన్నికల పరిస్థితి గురించి మీ అందరికీ ఒక అమూల్యమైన సందేశం ఇస్తారు మేడం గారు. అందరి కొంచెం నిశ్శబ్దంగా ఉండండి. ఇప్పుడు లక్ష్మీ మేడం గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. అక్కజెల్లెళ్లకు, అన్నదమ్ముళ్లకు, గ్రామ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలా గర్ల్స్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ యూత్ మగపిల్లల కంటే ఇక్కడ ఆడపిల్లలు, చదువుకున్న పిల్లలు, విద్యార్థులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే నన్ను వచ్చినప్పటి నుండి మేడం మాకు జాబ్ కావాలి, మేడం మాకు జాబ్ లేదు, మేడం జాబ్ ఇప్పియాల్సిందే మేడం అని అడుగుతుండ్రు. మరి జాబ్ ఇప్పియాలంటే ఎవరి చేతులు ఉందమ్మా? మీ చేతుల్లోనే ఉంది, అవునా కాదా? మరి చూడండి, ఎక్కడ కూడా మనకి ఇప్పుడు తెలంగాణ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాలు అవుతుంది, అవునా? తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. మనకు తెలంగాణ ఎవరిచ్చిండ్రమ్మా? సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. మరి మనం ఎవరి చేతిలో పెట్టినాం తెలంగాణను? అట్లా మాట్లాడొద్దు కానీ కేసీఆర్ చేతిలో పెట్టినాం, అవునా? కేసీఆర్ చేతిలో తెలంగాణ పెట్టినాం. మనకు బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు కేసీఆర్. ఏం చెప్పిండు మనకు అప్పుడు? బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు. పెద్దమ్మలకు అందరికి పెన్షన్లు ఇస్తా, రేషన్ కార్డులు ఇస్తా, ఇండ్లు ఇస్తా, కొడుకో రూము, కోడలకో రూము, బిడ్డకో రూము, ఇన్ని చెప్పిండు, అవునా కాదా? చెప్పిండా? ఇన్ని చెప్పిండు. పేపర్ల మీద తప్ప ఏదన్నా ఎవరికన్నా ఏదన్నా ఇచ్చిండా? ఏమి ఇవ్వలే, అవునా? మనకేం చేసిండు? మన తెలంగాణ తీసుకొని ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, అవునా? మన నెత్తి మీద అందరి మీద అప్పులు పెట్టిపోయిండు. మరి 10 సంవత్సరాలకు వెళ్ళి మరి మన అందరం ఇంత ఓపిక పడుతున్నాం. 2014 తప్పు చేసినాం, 2018 తప్పు చేసినాం, అవునా కాదా? 2 సార్లు తప్పు చేసినాం. మళ్ళీ తప్పు చేద్దామా? చేయొద్దు కదా. మళ్ళా 2 సార్లు తప్పు చేసినాం, మళ్ళీ ఒక తప్పు చేయొద్దు. ఇప్పుడు మనకు ముందు ఏముంది? నవంబర్ 30వ తారీఖు రోజు ఏముంది చెప్పాలి. మహిళలు మీరు చాలా అలర్ట్ ఉండాలి. ఆడది ఆదిశక్తి, మహిళలు అనుకుంటే ఏదైనా సాధిస్తారు. మీరందరూ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. రేపు నవంబర్ 30వ తారీఖు రోజు మనకు పోలింగ్ ఉంది, ఎన్నికలు ఉన్నాయి. మనందరం ఏం చేయాలి సార్? చేతి గుర్తుకు ఓటేయాలి. టిఆర్ఎస్ పార్టీకి చర్మగీతం పాడాలి. చర్మగీతం అంటే తెలుసా పెద్దమ్మ? గద్దెదించేసారు టిఆర్ఎస్ పార్టీని. అది ఎవరి చేతులు ఉంది? మనందరి చేతులు ఉంది, అవునా కాదా? మరి మీరు అందరు జాగ్రత్తగా ఆలోచిస్తుండ్రా? రోజు టీవీలు చూసి మళ్ళీ ఎప్పట్లాగానే సీరియల్లు, సినిమాలు ఎక్కువ చూస్తుండ్రా? మరి ఎవరు కోటేయాలి, ఎవరు ఏం చెప్తుండ్రు, ఎవరు మంచి ప్రభుత్వం మంచిగా ఉండే, ఇప్పుడు ఈ 10 ఏళ్ళకి వెళ్ళి మనం ఎంత అనుభవించడం అనేది ఆలోచిస్తుండ్రా? ఒకరన్నా ఆలోచిస్తుండ్రా? బాధలు ఆలోచిస్తుండ్రా?
మరి ఎక్కడ ఇప్పుడు ఇన్ని గ్రామాలు తిరిగిన నేను దాదాపు 140-150 గ్రామాలు తిరిగిన 25 రోజులల్లా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ ఇంట్లో ఉద్యోగం లేదు. ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ అన్నారు, ఆరోగ్యశ్రీ ఎవరికి కూడా అందుతలేదు. చెప్పాలంటే చిన్నది రేషన్ కార్డులు కూడా లేవు ఏ ఊర్లో కూడా, ఎక్కడ ఇండ్లు లేవు, రేషన్ కార్డులు లేవు. మరి ఈ ప్రభుత్వాన్ని మరి మనం సహించొద్దు కదా, అవునా కాదా? ఎంతో మంది పాపము గుడిసెలలో ఉండి పాములు గరిచి కూడా చనిపోతుండ్రు. ఇప్పుడు వర్షం పడుతుంటే పాములు బయటకు వెళ్తుంటాయి కదా. నిన్న ఒక ఊరికి పోయినా గుడిసెలో ఒక ముసలామె పాపము పడుకోవడానికి లేక పాము గరిచి చనిపోయింది. మరి ఇట్లాంటి పరిస్థితి, ఇట్లాంటి దౌర్భాగ్య స్థితికి వచ్చడానికి కారణమైన ఈ ప్రభుత్వాన్ని ఈరోజు మనం గద్దెదించాలి కదా. మరి మీరందరూ బాగా ఆలోచిస్తున్నారు కదా. మనకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వినండి అమ్మ, మనకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండే. మనకు తెలంగాణ వచ్చినాక కాంగ్రెస్ పార్టీ చూసినామా? మనం చూడలేదు. మరి తెలంగాణ చిన్న రాష్ట్రం, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఈ పథకాలన్నీ అప్పుడు అమలు చేసింది, అవునా కాదా? సోనియమ్మ ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి, రాజశేఖర రెడ్డి అప్పుడు పెట్టిన ఆరోగ్యశ్రీ వచ్చేది, మనందరికి పెన్షన్లు వచ్చేది, చాలా వరకు పెద్దోళ్ళకు చెరి 200 పెన్షన్ ఇచ్చేదా? అప్పుడున్న ధరలకు అవి సరిపోయి కదా, అవునా కాదా? మరి ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం అందరికి చాలా మంది పెద్ద మనుషులు అంటారు, నా పెద్ద కొడుకు అమ్మ 2,000 పెన్షన్ ఇచ్చిండు అని. అట్లా ఎంతమందికి వచ్చినాయా? ఎవరికి వచ్చినాయి? ఊర్లో ఎవరికన్నా వస్తున్నాయా పెన్షన్లు? చాలా వరకు ఎవరికి వస్తలేవు. ఆ వచ్చిన పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఎప్పుడు వచ్చినాయి? రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసినాక వచ్చినాయి, అవునా కాదా? అది గమనించిండ్రా మీరందరూ? రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసినాక ఈ ప్రాంతం ఇంతో అంతా అభివృద్ధి చెందింది, అవునా కాదా? అవునా? మీరు 2018లో రాజగోపాల్ రెడ్డి గారిని మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించుకున్నారు, 23,000 ఓట్లు వేసి గెలిపించుకున్నారు, అవునా? కానీ రాజగోపాల్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ప్రాంతానికి అన్యాయం ఉంది, న్యాయం చేయాలని చెప్పి ఎంతో పోరాడిండు. అప్పుడు అడుగుతే ఎవరన్నా ఇచ్చిండ్రా నిధులు? సీఎం గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. అసెంబ్లీలో మాట్లాడదామంటే కూడా మైకులు కట్ చేసిండ్రు, అవునా కాదా? అట్లాంటి సందర్భంలో రాజగోపాల్ రెడ్డి గారు, నా ప్రాంత ప్రజలు నన్ను నమ్ముకొని నన్ను గెలిపించిండ్రు, నా ప్రాంతానికి నేను అభివృద్ధి చేయలేకపోతున్నా, నా ప్రాంతానికి న్యాయం చేయాలని చెప్పి రాజీనామా చేసి మేము ముందుకు వచ్చిండ్రు, అవునా? రాజీనామా చేసినాక మనకు 500 కోట్ల నిధులు ఇచ్చింది ప్రభుత్వం. రాజీనామా చేసినాక ఎన్నో సిమెంట్ రోడ్లు అయినాయి, చాలా వరకు గట్టుప్పల్ మండలం అయింది, చెండూరు రెవెన్యూ డివిజన్ అయింది, 100 పడకల హాస్పిటల్ అయింది. ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే కొన్ని అప్పుడు చేసిండ్రు. అంటే దాన్ని బట్టి ఏంది, మన మునుగోడు ప్రాంత ప్రజల కష్టాలు మన అవసరం లేదు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ ప్రభుత్వం ఎక్కడ పోతుందో, వాళ్ళ పదవులు ఎక్కడ పోతాయో అని చెప్పి అప్పుడు అందరు వచ్చిండ్రు మన దగ్గరికి. పోయిన సంవత్సరం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరు మన దగ్గరకు వచ్చిండ్రు కదా. అప్పటిదాకా వచ్చిండ్రు ఎవరన్నా? ఒక సిగ్గుచేటు ఏంటంటే ఒక చిన్న లెంకలపల్లి అనే గ్రామానికి కూడా కేసీఆర్ వచ్చి దత్తత తీసుకున్నాడు, అవునా కాదా? మరి దాన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి? ఒక్క వ్యక్తి రాజీనామా చేస్తే ఒక్క వ్యక్తిని ఎదుర్కోవడానికి 100 మంది కౌరవ సైన్యం వచ్చిండు, అవునా? ఒక్క వ్యక్తి ఇక్కడికి హరీష్ రావు వచ్చిండా? ఇగో ఇక్కడికి హరీష్ రావు ఈ ఊర్లోనే వాడుకుండట. అయినా కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు వచ్చిండట, హరీష్ రావట, కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ ఇక్కడనే వాడుకున్నాడట. మరి ఇంతమంది వచ్చిండ్రు, ఒక్క మనిషికి భయపడ్డారంటే దాన్ని బట్టి ఏంది? రాజగోపాల్ రెడ్డి గారు అంటే ఏంది? ఒక్క 2 నెలల్లోనే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా అనే అస్త్రంతో మునుగోడును మొత్తం, ప్రభుత్వాన్ని మొత్తం మునుగోడు కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చిండు, 500 కోట్ల నిధులు ఇప్పించిండు. అంటే మరి ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ మునుగోడుకి ఎంత చేయగలుగుతాడు? ఆలోచిస్తుండే మీరందరూ? మరి ఒక్క మనిషి త్యాగంతో మనం ఎవరమన్నా ఏదైనా రాజీనామా చేస్తామా? చిన్న పదవులకు ఎవరన్నా చేస్తామా? ఎవరము చేయం. మన మునుగోడు బిడ్డల కోసం రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మొత్తం మన కాళ్ళ దగ్గరికి, ప్రపంచం అంతా మనల్ని చూసింది, అప్పుడు చూసింది కదా. ఎక్కడన్నా ఎవరన్నా మన అప్పుడు 2 నెలలు మొత్తం ఎక్కడ ఏ టీవీ పెట్టినా మన మునుగోడే కదా, అవునా కాదా? అమెరికాలో తెలుగు వాళ్ళు ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరు మునుగోడు. అప్పటిదాకా మన మునుగోడు అంటే ఎవరికన్నా తెలుసా? ఎవరికి తెలియని మునుగోడును మరి ప్రపంచం అంతా చూసినట్టు చేసిండ రాజగోపాల్ రెడ్డి, అవునా కాదా? మరి అట్లాంటి వ్యక్తిని ఇప్పుడు మీరు మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించుకొని ఇంకా అందులో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. మీ అందరికి తెలుసా శుభవార్త? మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాజగోపాల్ రెడ్డి గారు గెలిచినాక మన మునుగోడు ఎట్లా చేస్తాడు? ఇక సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ఎవి పనికిరావు, వాటికంటే మోడల్ సిటీ లాగా చేస్తాడు మన మునుగోడును రాజగోపాల్ రెడ్డి గారు. నేను మాటిస్తున్నా, ఆయన భార్యగా నాకు తెలుసు రాజగోపాల్ రెడ్డి గారు అంటే ఏందో, మీ అందరికి తెలుసు, నాకు కూడా తెలుసు కదా, అవునా కాదా? అట్లాంటి వ్యక్తిని మీరు గెలిపించుకోవాలి, తప్పకుండా గెలిపించుకుంటే ప్రతి ఒక్కరి కష్టం. మీ అందరికి ఇంకొకటి
అందరికి కష్టాలు ఎవరికి ఉన్నా ఏదున్నా ఆపద్బాంధవులాగా ఆదుకునే మనిషే కదా రాజగోపాల్ రెడ్డి గారు, అవునా కాదా? ఏ ఇంట్లో కష్టం ఉన్నా ఎవరికి ఏ ఆపద ఉన్నా నిన్ననని ప్రతి ఇంటికి ఒక కొడుకులాగా ఉండి ప్రతి ఒక్కరికి ఒక అన్నలాగా ఉండి చేసే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి, అవునా? మరి అట్లాంటి వ్యక్తి ఈ రోజు మళ్ళీ ప్రభుత్వం కూడా తోడైందంటే ఎంత చేస్తాడు, అవునా? అందుకోసమని మీరు అందరమ్మ జాగ్రత్తగా ఆలోచించండి. రేపు నవంబర్ 30వ తారీఖు రోజు మన ఎన్నికలు. మీరందరూ చేతి గుర్తుకు ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. మనకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలు అమలు చేసింది. నేను మీకు పథకాల గురించి చెప్పాలన్నా, మీకు తెలుసా? చెప్పాలనా? కాంగ్రెస్ పార్టీ ఏమేమి ఇస్తుందో చెప్పాలనా పెద్దమ్మ? చెప్తా. వృద్ధులకు అందరికి మనకు టిఆర్ఎస్ పార్టీ 2000 ఇస్తుంది కదమ్మా పెన్షన్. అమ్మా వింటరా? టిఆర్ఎస్ పార్టీ 2000 పెన్షన్ ఇస్తుంది ఒక్కరికి, అవునా? కాంగ్రెస్ పార్టీ వృద్ధులకు అందరికి భార్యకు భర్తకి ఇద్దరికి చెరి 4000 ఇస్తుంది. ఇవాళ రేపు ఖర్చులు పెరిగిపోయినాయి, ధరలు చాలా అయిపోయినాయి, ఒక గోళీ కొనుక్కుందామన్నా సరిపోవని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెరి 4000 భార్యకు భర్తకు 60 ఏళ్ల పైబడ్డ వాళ్ళకి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా మహిళలకు 60 ఏళ్ల లోపున్న మహిళలకు భర్తను ప్రతిసారి అడగలేరు, పిల్లలకి ఏదో కొనిపించుకునేది ఉంటది, ఖర్చులు ఉంటాయని చెప్పి ప్రతి మహిళకు 2500 పెన్షన్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా మనందరికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో భర్తకు పిల్లలకు వంట చేసి పెడదామంటే ధరలు ఎంత పెరిగిపోయినాయి, సిలిండర్ ధర, అవునా కాదా? సిలిండర్ కొనుక్కునే పరిస్థితులు ఉన్నామా మనం ఇప్పుడు? 1200 సిలిండర్ అయిపోయింది, అవునా? పుల్లలు ఏరుకొచ్చుకొని వంట చేసుకుందాం, పొయ్యి పెట్టుకుందాం, ఊరుకుందాం అని అనిపిస్తుంది. అట్లాంటి పరిస్థితిని ఆలోచించి కాంగ్రెస్ పార్టీ మనకు 500కే సిలిండర్ ఇస్తుంది ఈరోజు. అదే కాకుండా మహిళలకు అందరికీ తెలంగాణలో ఎక్కడికి పోయినా, మీరు యాదగిరిగుట్ట పోండి, ఎక్కడికన్నా పోండి, ఎక్కడ తిరిగినా తెలంగాణలో బస్సు సౌకర్యం ఫ్రీ, వాళ్ళకు టికెట్ లేదు, ఉట్టి మహిళలకే, మగవాళ్ళకి కాదు. అదే కాకుండా రైతు భరోసా కింద ఎకరానికి భూమి ఉన్న వాళ్ళకే కాదు, భూమి లేక కౌలు రైతులకు కూడా ఎకరానికి 15,000 ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా కూలీ రైతులకు కూడా 12,000 ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. వరి పంట వాళ్ళకు కూడా 500 ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాకుండా కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆడపిల్ల ఉన్న వాళ్లకు పెళ్లి చేయలేని స్థితిలో ఉంటే 1,00,000 రూపాయలు ఇచ్చి తులం బంగారం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. గృహలక్ష్మి పథకం కింద స్థలం ఇచ్చి ఇల్లు లేని వారికి స్థలం ఇచ్చి 5 లక్షలు ఇల్లుకి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కాకుండా కాంగ్రెస్ పార్టీ పెద్ద వాళ్ళకి, వృద్ధులు కొందరు ఉంటారు, పాపం కొడుకులు చూసుకోలేని వాళ్ళు ఉంటారు, కొందరికి పిల్లలు ఉండరు, పెద్ద మనుషులు అయిపోతారు, వాళ్లకు ప్రతి జిల్లాలో వృద్ధాశ్రమం కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. నల్గొండలో, భువనగిరిలో ఇట్లాంటి ప్లేసెస్ లో వృద్ధాశ్రమం కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి మీరు జాగ్రత్తగా అందరూ ఆలోచించండి. దయచేసి ఈసారి మళ్ళీ తప్పు చేయొద్దు, అవునా కదా? మళ్ళీ తప్పు చేస్తారా? చేయరు కదా. మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించాలనా? ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చిన ఒక కుటుంబాన్ని పోషించుకుంటుండే, అవునా కాదా? ఒక 30-40 వేల జీతం వస్తే కొడుకు ఒక కుటుంబాన్ని చూసుకుంటాడు కదా. మరి ఎన్ని రోజులు అవుతుంది? 10 సంవత్సరాలు అవుతుంది, 2 లక్షల ఉద్యోగాలు ఆగిపోయినాయి. మరి మీకు అందరికి అవన్నీ తెలుసా? ఎంతో మంది, నేను ప్రతి ఊరికి వెళ్తున్నా, ఎంతో మంది తల్లులు చెప్తున్నారు, అమ్మా నా కొడుకు ఉద్యోగం లేక నా కొడుకు పెళ్లి చేసుకోలేదమ్మా, అమ్మ నా కొడుకు ఉద్యోగం లేక ఆత్మహత్య చేసుకున్నాడు అమ్మా. మైక్ తీసుకురమ్మా. మీ దగ్గరకు వచ్చిండు, ఏం కావాలి, తింటారా, పంటరా, తాగుతారా అని అడిగిండా లేదా? మరి మోసం చేసి మరి అందుకే అమ్మా, మరి అందుకే మరి అదే
ధర్నాలు చేసేది అవును 600 ప్యాకేజ్ రాలేదు. రిజైన్ అదే చేయగానే 600 ప్యాకేజ్ వచ్చింది. లేకపోతే ఆ పైసలు ఇప్పటివరకు రాలేదు. అదే కదా. మరి దీన్ని బట్టి ఇంతవరకు చెర్ల కూడా మనమైతే రాజగోపాల్ త్యాగం తోటి మనకు మంచి అయింది కదా. మీ పేరు ఏంటి బాబు? భాస్కర్. చెప్పాలంటే నువ్వు చెప్తే అంటున్నా ఈ ఊరు తెలియదే చెర్లగూడ విలేజ్ గురించి నువ్వు సమస్యలు నువ్వు చెప్తే అయిపోతుంది కదా. పాపం ఆమె తెలియదు కదా. ఆ రవి నువ్వు చెప్తే ఆమెకు అర్థం చేసుకుంటది, కానీ నువ్వు వెనక వచ్చి చెప్పేది ఎట్లా? ఆయన మాట్లాడతాడు. నేను జస్ట్ మహిళలతోటి లేదు మేడం, ఫస్ట్ ఆయన మా సమస్యలు బాధలు ఆయన తెలుసు సరే కాబట్టి మాట్లాడతాడు. ఫస్ట్ రవీందర్ మాట్లాడతాడు. మీరందరూ వినండి దయచేసి. రవీందర్ మాట్లాడు. కొత్తగూడెం గ్రామస్తులకు, నా తల్లిదండ్రులకు, అక్క చెల్లెళ్లకు, గ్రామ పెద్దలందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు రవీందర్ చెప్పాలంటే నేను ఊరికేనే వచ్చి అమ్మ రాజగోపాల్ రెడ్డిని గెలిపియండి, ఓట్లు వేయండి అని అడగడానికి రాలేదమ్మా. ఈ గ్రామం, ఈ ప్రాంత సమస్యలు ఏమున్నాయి, ఏ గ్రామంలో ఏం కష్టాలు ఉన్నాయి, ఏమున్నాయి చూసుకోవడానికే వస్తున్నాను నేను చెప్పాలంటే. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా నేను అప్పుడు తిరిగినా, నాకు అప్పుడు కూడా అవగాహన ఉంది ఎక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ఎక్కడ ఏమైతున్నాయి, ఏ గ్రామం ఎంత వెనుకబడిపోయి ఉంది, ఎవరికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఎవరికి ఏం చేయాలి అని చెప్పి. నేను అంతకుముందు కూడా 2 సార్లు తిరిగినా, ఇది 3వ చెర్లగూడెం రావడం కూడా. నిజానికి చెప్పాలంటే చాలా బాధాకరం ఏంటంటే ఈ రోజు ఉన్న పరిస్థితిలో మన ఊరు ఇట్లుంది. మరి దీని అంతటికి కారణమైన మరి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మరి మనం దించాలి కదా. మనకు సమయం దగ్గరకు వచ్చింది కదా, అవునా కాదా? మనం ఇప్పుడైనా మేల్కోవాలి కదా. మనందరం దయచేసి అందరం మేల్కోవాలి. రేపు నవంబర్ 30వ తారీఖు రోజు ఎలక్షన్లు. మనం 2 సార్లు తప్పు చేసినాం, మళ్ళీ 3వసారి అయితే తప్పు చేయొద్దు కదా. ముఖ్యంగా చెర్లగూడెం ప్రాంతానికి అయితే ఉన్నంత కష్టము, ఉన్నంత మరి వాళ్ళు నష్టం అనేది ఏ ప్రాంతానికి చేయలేదు. మరి ఇక్కడనైతే మరీ నష్టపోయినాం, అవునా కాదా? ఎక్కడైనా కూడా కష్టాలే ఉన్నాయి. నేను ఎన్నో గ్రామాలు తిరిగినా, ఎక్కడ కూడా మినిమం చెప్పాలంటే రేషన్ కార్డులు కూడా ఇస్తలేరమ్మా. పెద్దవాళ్లకు రేషన్ కార్డులు లేవు, పెన్షన్లు లేవు. పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళ గురించి ఆలోచన లేదు. ఇండ్లు అన్నారు, ఇల్లు లేదు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఇచ్చిండ్రు ఎవరికన్నా? ఏదైనా 100 లేబర్ ఉద్యోగాలు వచ్చినాయా? పెన్షన్లు లేవు, రేషన్ కార్డులు లేవు, ఉద్యోగాలు లేవు, ఇండ్లు లేవు. ఆరోగ్యశ్రీ అన్నారు, ఏదన్నా ఆరోగ్యం బాగాలేక పోతే ఏదన్నా వస్తుందా మనకు? మరి ఏది రానప్పుడు మరి ప్రభుత్వం ఈ రోజు మనం గద్దె దించుతాం కదా, అవునా కదా? మరి అన్ని పేపర్ల వరకు పెట్టిండ్రు, చూపించిండ్రు, అన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్తుండ్రు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాట్లాడుతుండ్రు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు హామీలు ఇస్తుండ్రు, మనల్ని ఎక్కడికో లేపుతుండ్రు, ఇది అది అని భయపెడుతుండ్రు, భయభ్రాంతులు చేసి కూడా ఓట్లు వేయించుకుంటుండ్రు, అవునా? ఇప్పుడు పోయిన సంవత్సరం కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఆయన అన్యాయం అయితే ప్రాంతానికి అభివృద్ధి అయితే లేదని చెప్పి రాజీనామా చేసిండు మన కోసం, అవునా? రాజీనామా చేసి నిలబడితే స్వల్ప మెజార్టీ తోటి గెలిచిండ్రు అన్నట్టే కదా నైతిక. కానీ ఆయన ఒక వ్యక్తిని చూసి మీరు అయితే 87,000 మందిని ఓటేసిండ్రు కదా ఆయనకు. ఏ పార్టీ అని చూడకుండా, బీజేపీనా కాంగ్రెసా ఏది చూడకుండా ఒక వ్యక్తి అని చెప్పి మీరు ఓటేసి గెలిపించిండ్రు, అవునా కాదా? అట్లా మీరు గెలిపించడనే ఆయన వ్యక్తిగా చూసి మీరు అభిమానించిండ్రు. ఆయనకు కూడా మీ పైన ప్రేమ బంధం ఉందని చెప్పి ఈ రోజు మళ్ళీ ఆయన మునుగోడు గడ్డ మీదకి వచ్చి మళ్ళీ మీ ముందుకు వచ్చి నిలబడ్డాడమ్మా. ఆయన అప్పుడు సగమే చేసిండు, చేయలేకపోయిండు. ఆయన ఒకటే కోరిక, ఒకటే ఆకాంక్ష ఏంటిది అంటే మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు అంత వెనుకబడిపోయి ఏది లేదు. అందుకోసం అని చెప్పి ఆయన భువనగిరి ఎంపీ ఉన్నప్పుడే ఈసారి చేస్తే మునుగోడు నుంచి చేయాలి, మునుగోడు చాలా వెనుకబడిపోయి ఉంది. ఆయన ఎమ్మెల్సీకి కూడా పదవికి 3 సంవత్సరాలు ఇంకా ఉంటే కూడా రాజీనామా చేసేప్పుడు మునుగోడు ఎమ్మెల్యేగా చేసిండు. మీ అందరికీ గుర్తుందా? 2018 ఉన్నప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఉండే, ఇంకా 3 సంవత్సరాల పదవి ఉన్నా కూడా మునుగోడు ప్రాంతం ఆయన పక్కకే, ఆయనది మన బ్రాహ్మణ వెల్లంలో కూడా పక్కకే ఆయన పుట్టిన గడ్డ. మునుగోడు ప్రాంతం ఇంత వెనుకబడిపోయింది, నేను పుట్టిన గడ్డ పక్కకే ఈ ప్రాంతం ఇట్లుంది, నేను దాన్ని అభివృద్ధి చేస్తా, నాతోటైతేనే సాధ్యమవుతుంది, ఇది ఎవరితోటి సాధ్యం కాదని ఆయన ఆ రోజు 2018లో ఎన్నిక ద్వారా మీ ముందుకు వచ్చిండమ్మా. మీ అందరు చెప్పాలంటే 23,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు. కానీ మనం అప్పుడు ప్రభుత్వం తెచ్చుకోలేకపోయినాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ప్రతిపక్షంలో ఉండి రాజగోపాల్ రెడ్డి గారు ఎంత కొట్లాడినా, ప్రాంత అభివృద్ధి గురించి, అన్యాయం గురించి ఎన్నిసార్లు మాట్లాడినా అప్పుడు మనకు నిధులు ఇవ్వక ఈ ప్రభుత్వం మనల్ని పక్కకు పెట్టింది. దాంతో రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిండ్రు. మీ అందరికీ అది పోయిన ఎన్నిక కూడా తెలుసు కదా. మరి అట్లాంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు ఈ రోజు రేపు ప్రభుత్వం వస్తుంది, మనది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. మీ అందరికి తెలుసా? కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రాజగోపాల్ రెడ్డి గారు గెలిచినాక ఈ ప్రాంతాన్ని ఎట్లా చేస్తాడు? ఒక మోడల్ సిటీ లాగా చేస్తాడు. ఏ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్ కూడా ఉండదు. మీ అందరికి ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు.
తప్పకుండా ఈ ప్రాంతానికి, చెర్లగూడెం ప్రాంతానికి ఎటువంటి కష్టం లేకుండా ఇక్కడ ఉన్న ఈ బిడ్డలందరూ ఈ రోజు ఇప్పుడు భూములు అన్ని పోగొట్టుకొని వీళ్ళందరూ ఊరు మునిగిపోతుంది, వీళ్ళందరికీ ఇంత బాధ అవుతుంది, వీళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ఆయనదమ్మా. ఆయన మాటగా నేను మీ అందరికీ మాటిస్తున్నా. నేను తప్పకుండా ఈ రోజు నేను చూసిన కాబట్టి తప్పకుండా ఆయన దృష్టి, ఆయనకు ప్రతి ఒక్కటి తెలుసు. రవీందర్ చెప్పినట్టు చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి గారి ఊరికి రాకపోయినా ఈ ఊర్లో ఇక్కడ ఏం సమస్య ఉంది, ఏమైతుంది అనేది ఆయనకు ప్రతి ఒక్కటి అవగాహన ఉంది. ఈ రోజు నేను కూడా చూస్తున్నా కాబట్టి తప్పకుండా రాజగోపాల్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తా. తప్పకుండా మనకు న్యాయం జరిగేటట్టు చూసుకునే బాధ్యత నా చేతిలో ఉందని చెప్పి నేను మీ అందరికీ మాటిస్తున్నానమ్మా. తప్పకుండా మనకు న్యాయం చేసుకుందాం. ఈ ప్రాంతాన్ని మనం ఇట్లా అన్యాయంగా పోకుండా తప్పకుండా మరి మీ అందరూ తప్పకుండా చేతి గుర్తు కోటేస్తారు కదా, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారు కదా. మీ అందరికి కాంగ్రెస్ పార్టీ వస్తే మనకి ఏమేమి ఇస్తుంది మీ అందరికి తెలుసా? నేను చెప్పాలనా? మనకు ఇంతకు ముందు 10 సంవత్సరాల కంటే ముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండే, అవునా? మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ లేదు, అవునా కాదా? మనకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కానీ మనము అది నమ్మలే. పెద్ద కొడుకు అని కేసీఆర్ చేతిలో పెట్టాం తెలంగాణని తీసుకుపోయి, అవునా? మనం బంగారు తెలంగాణ చేస్తాడు, ఏమో చేస్తాడు, పూల బాట చేస్తాడు, ఏదేదో నమ్మకం పెట్టుకొని 2 సార్లు గెలిపించినాం. కానీ బంగారు తెలంగాణ కాదు, మన అప్పుల తెలంగాణ చేసిండు. ఊర్లే లేకుండా చేస్తుండు, ఊర్లు ఇండ్లు మనుషులే లేకుండా చేస్తుండు. మరి ఇట్లాంటి ప్రభుత్వం ఇచ్చుదాం మరి, అవునా కదా? మరి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే మనకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, అవునా కాదా? ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే మనకు రాజశేఖర్ రెడ్డి 200 భార్యకు భర్తకు పెన్షన్ ఇచ్చిండా లేదా? మరి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే మనకు ఆరోగ్యశ్రీ కూడా వచ్చిందా లేదా? మరి అట్లాంటిది ఇప్పుడు సపరేట్ తెలంగాణ చిన్న రాష్ట్రం అయింది. మరి ఇప్పుడు ఈ పథకాలన్నీ చేయలేమా? చేయగలుగుతాం కదా. కాంగ్రెస్ పార్టీ చెప్పే పథకాలన్నీ అమలవుతాయి కదా. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే, అంత పెద్ద రాష్ట్రం ఉన్నప్పుడే అమలైనప్పుడు ఇప్పుడు ఎందుకు అవుతాయి కదా. మరి అందుకే జాగ్రత్తగా వినండి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకమ్మ వృద్ధులకు, భార్యకు భర్తకి ఇద్దరికి 4,000 పెన్షన్ ఇస్తుంది. ఇప్పుడు 2,000 టీఆర్ఎస్ ఇస్తుండు కదా. 2,000 అనేది ఒక్కరికి ఇస్తుండు, సరిపోతలేదు. గోళీలు కొనుక్కుందామన్నా ఖర్చులు, తిండి ఖర్చులు అన్ని పెరిగినాయి కదా. అవును, కొందరికి కూడా పెద్దమ్మ పెన్షన్లు అసలు ఎవరికి లేవు. కొందరికి కూడా ఎప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినాక ఇచ్చిండ్రు కొందరికి పెన్షన్లు. మీకు అప్పుడు కూడా రాలేదా? కొందరికి వచ్చినాయట రాజీనామా చేసినాక. అదే ఇప్పుడు వస్తాయమ్మా, ఇప్పుడు కొత్త పెన్షన్లు వస్తాయి, మనకు వస్తాయి. నమ్మకం పెట్టుకోవాలి, నమ్మకం ఉండాలి. ఇప్పుడు వృద్ధులకు చెరి 4,000 కాకుండా మహిళలకు ప్రతిసారి భర్తను ఎవరిని అడుక్కోలేరు, పిల్లలకి ఏదైనా కొనిపించుకోవాలని ఉంటది అని చెప్పి మహిళలకు కూడా 2,500 పెన్షన్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదే అంటే 60 ఏళ్ల లోపు ఉన్న వాళ్లకు 2,500 ఇస్తుంది. 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకు 4,000 పెన్షన్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రతి నెల. అదే కాకుండా మనందరికి ఇప్పుడు సిలిండర్ ధర ఎంత పెరిగిపోయింది. భర్తకు పిల్లలకు వంట చేసుకునే పరిస్థితులు ఉన్నామా? పొయ్యి పెట్టుకుందామనే పరిస్థితికి వచ్చినామా లేదా? అందుకోసం అని చెప్పి అది ఆలోచించి కాంగ్రెస్ పార్టీ 500కే సిలిండర్ ఇస్తుంది ఈ రోజు మనకు. అదే కాకుండా ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు మనకు కరెంటు ఫ్రీ. మనం 200 కంటే ఎక్కువ ఊర్లో కాల్చాం కదా, అవునా కాదా? అంటే ఉచిత కరెంటు. ఇంకొకటి ఉచిత బస్సు. మనం తెలంగాణలో ఎక్కడికి పోదామన్నా, ఏ ఊరికి వెళ్దామన్నా, ఏడికి పోదామన్నా బస్సు ప్రయాణం మహిళలకు మాత్రం ఫ్రీ, మగవాళ్ళకి కాదమ్మా, ఆడవాళ్ళకి అందరికీ బస్సు ప్రయాణం ఫ్రీ. అదే కాకుండా కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆడపిల్ల పెళ్లి చేద్దామంటే చేయలేని స్థితిలో ఉన్న వాళ్లకు 1,00,000 రూపాయలు ఇచ్చి తులం బంగారం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రేపు ఆడోళ్ళే కుదురుతుండ్రు. అదే కాకుండా గృహలక్ష్మి పథకం కింద ఇల్లు స్థలం ఇచ్చి 5 లక్షలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. పెద్దవాళ్లకు, వృద్ధులకు చాలా వరకు కొడుకులు ఉండరు, కొందరికి పిల్లలు ఉండరు, కొందరు ఉండి చూసుకోలేని స్థితిలో ముసలిలకు, పెద్దవాళ్లకు ప్రతి జిల్లాలో వృద్ధాశ్రమం కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మన నల్గొండల, భువనగిరిలో అట్లాంటి ప్లేసెస్ లో ఉంటది అన్నట్టు వృద్ధాశ్రమం. అదే కాకుండా రైతు భరోసా కింద భూమి ఉన్న వారికే కాదమ్మా, కౌలు రైతులకు కూడా అందరికి 15,000 ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. కూలీ రైతులకు 12,000 ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. వరి పంట వాళ్ళకు కూడా 500 ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. చదువుకునే విద్యార్థులు పై చదువుల కోసము, ఆర్థిక సహాయం కోసము కాంగ్రెస్ పార్టీ మంచి చదువుకునే పిల్లలకు పై చదువులకు 5 లక్షలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా ఆడపిల్లలు
ఆడపిల్లలు 18 ఏళ్ల పైబడ్డ ఆడపిల్లలు దూరం పోయి కాలేజీకి పోయి చదువుకోవడానికి బస్సు సౌకర్యము ఇట్లాంటి కొంచెం దూరం మరీ దూరం పోవాలంటే ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇట్లాంటి మంచి పథకాలతోటి ఈ రోజు మీ ముందుకు వస్తుందమ్మా. మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. ప్రతి పథకాలు అమలైతే మీరు నమ్మకం ఉంచుకోవాలి. వస్తాయో రావో అమ్మా, నాకు ఇప్పటి వరకు పెన్షన్ లేదు, నాకు 2000 లేవు, 4000 నాకు వస్తాయి, ఇట్లా అపనమ్మకం వద్దు. తప్పకుండా నమ్మాలమ్మా. నమ్మితేనే మనకు ఏదైనా పని అవుతుంది. నమ్మాలే, గెలిపించుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఇవన్నీ నిరూపించుకున్న పార్టీనే. మనకేం కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు, అవునా కాదా? మనకి ఇక్కడికి ఎవరికన్నా రైతు రుణమాఫీ వచ్చిందా? రాలే కదా. ఇక్కడ భూమే పోయింది కదా, వీళ్ళకు భూమే పోయింది. కోల్పోయిన వాళ్ళకందరికి దగ్గరలో వేరే భూములు ప్లాట్లు చూపించి అందరికి ఇండ్లు చేసే ప్రయత్నం చేయాలి అంటున్నారు. తప్పకుండా అమ్మా, తప్పకుండా దృష్టికి తీసుకెళ్దాము. రాజగోపాల్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్దాము. ప్రభుత్వం కూడా వస్తుంది, ఆయన కూడా గవర్నమెంట్ తోటి మాట్లాడతాడు. మనందరికి న్యాయం జరిగేటట్టు చేసేటట్టు చేపించే బాధ్యత నా చేతిలో కూడా ఉందమ్మా. దయచేసి అందరు కాంగ్రెస్ ను గెలిపించండి. తప్పకుండా చేతి గుర్తుకి ఓటేయండి. పెద్దమ్మ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, మీ దగ్గర అందరు. మా కమ్యూనిస్ట్ పార్టీగా నేనైతే అనుకున్నా ఆ పెద్ద మనిషి చాలా పోరాటం చేసింది మనకు. కానీ ఇప్పుడు కూడా మేము మేడానికి మీరు వచ్చి కలిసినందుకు మర్రిగూడెం మండలంలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అని శ్రమ తీసి ఈ మర్రిగూడెం మండలంలో మీరు ఇప్పాలని మా సారి దృష్టి తీసుకోవాలని మేడానికి కోరుతున్నాను. ఇది ఖచ్చితంగా మర్రిగూడెం మండలంలో ఆ సర్వీ నెంబరు అది డిసైడ్ గా నేను ఇస్తున్నా. మీరు తీసుకొని మీ అన్న చెప్పకూడదు జరాకు మేడమే ఇంత బాధాకరమైన పరిస్థితి అయితే ఎవరికి రావద్దు. మాకు వచ్చిన బాధలు ఎవరికి రావద్దు. లోకం మీద సలహా ఇది విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ ప్లాట్లతో పాటుగా ఇందిరమ్మ ఇండ్ల మాదిరిగానే మాకు ఇండ్లు కట్టించే డబుల్ బెడ్రూమ్ ఇచ్చే విధంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. దాంతో పాటుగా 18 ఇయర్స్ నిండిన వారికి కూడా న్యాయం చేయాలనేది మా ప్రధానమైన కోరికలు మేడం. మాకు గవర్నమెంట్ అంటే మాకు ఈ 6 గ్యారెంటీలు ఈ గ్యారెంటీలు అసలు ఏమీ లేవు. మాకు కావాల్సింది న్యాయం చేయమని అడుగుతున్నాము. అది వేరే వాళ్ళ ద్వారా అయితే జరిగే పని కాదు. కేవలం రాజగోపాల్ రెడ్డి ద్వారానే మాత్రమే మనం సాధించుకోగలుగుతామనేది మా ప్రగాఢ విశ్వాసం మేడం. అందుకే మీ ద్వారా సారి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. వీటి మీదని ప్రధానంగా మాకు చెప్పవలసిందిగా మేము కోరుతున్నాం మేడం. రాజగోపాల్ రెడ్డి గారితో మాట్లాడి నేను ఎన్నో ఊర్లు తిరిగినాను, ఎన్నో సమస్యలు చూసినాను. చెప్పాలంటే 2018లో తిరిగినాను, మొన్న ఉప ఎన్నికలు అప్పుడు తిరిగినాను, ఇప్పుడు కూడా తిరిగినాను. కానీ ఇట్లాంటి అధ్వానమైన పరిస్థితి మాత్రం చాలా బాధాకరం అనిపిస్తుంది. ఈ రోజు వెంకపల్లి గ్రామాన్ని, చెర్లగూడెం గ్రామాన్ని, ఇట్లాంటి గ్రామాలను చూస్తుంటే మాత్రము అసలు గుండె దొరక్కపోతుంది. నాకు చెప్పాలంటే తప్పకుండా మన ప్రాంతం, మన ఈ గ్రామము ఏం కాకుండా ఎవరికి కూడా ఎటువంటి నష్టం జరగకుండా చేపించే బాధ్యత నాదమ్మా. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దయచేసి నమ్మండి ప్రతి ఒక్కరు. మరి మీ అందరూ కూడా తప్పకుండా ఈసారి రేపు నవంబర్ 30వ తారీఖు రోజే ఎన్నికలు, అవునా కాదా? ఇంకొక 2-3 రోజులే ఉంది. వచ్చే గురువారమే మనకి ఎన్నికలు. మరి మీరందరూ తప్పకుండా చేతి గుర్తుకు ఓటేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. మరి మనకు ఇప్పుడు ఈ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఇన్ని ఇబ్బందులు పెట్టింది. ముఖ్యంగా ఇట్లాంటి కొన్ని గ్రామాల్లో అయితే గ్రామాలనే ముంచేసింది. మరి ఇట్లాంటి ప్రభుత్వాన్ని మనం భరిస్తామా? మనుషులనే లేకుండా ఊరికొకరిని, పుట్టకొకరిని, చెట్టుకొకరి లాగా చేసింది ఇప్పుడు ఈ రోజు, అవునా కాదా? మరి ఇట్లాంటి ప్రభుత్వం ఇన్ని మాటలు చెప్పింది, ఇన్ని మభ్య పెట్టింది, మిమ్మల్ని ఇన్ని చేసింది, ఇన్ని హామీలు ఇచ్చిపోయింది. మరి మనము ఉంచుదామా ఈ ప్రభుత్వాన్ని? దించుదామా? దించాలే కదా. అది ఎవరి చేతులు ఉంది? మన చేతుల్లో ఉంది, అవునా కాదా? మాట్లాడలేదమ్మా, మన చేతుల్లో ఉందా లేదా? ఓటు అనే ఆయుధం మనదే కదా. మీ అమూల్యమైన ఓటును తప్పకుండా సార్ చేతి గుర్తుకు వేసుకుందామా, గెలిపించుకుందామా? ఇప్పుడు ఇందాక శ్రీను ఏం చెప్పిండు, మనకు అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందే, ఇందిరమ్మ ఇండ్లు తప్ప ఇండ్లే లేవు, అవునా కాదా? ఇప్పుడు నేను ఎన్నో గ్రామాలు తిరిగిన, ఎక్కడ కూడా ఇండ్లు లేవు, పెన్షన్లు లేవు, రేషన్ కార్డులు లేవు, ఆరోగ్యశ్రీ పథకం అన్నారు అది లేదు. మరి ఏదైనా జరుగుతుందా మనకు? వాళ్ళు పెట్టిన పథకాలన్నీ పేపర్ల వరకే కానీ మనకి ఈ రోజటి వరకు ఏదైనా వచ్చిందా? ఇంటికి ఉద్యోగం అన్నాడు, జాబులు అన్నారు,
ఉన్న ఇల్లు పోయింది, భూమి పోయింది, అది పోయింది, చిప్ప చేతికి ఇచ్చిండ్రు. మరి ధనిక రాష్ట్ర పెద్దమ్మ మీ పేరేంది? ఎల్లమ్మ ఎంత మంచిగా చెప్తుందంటే అసలు మరి ఇంత ధనిక రాష్ట్రాన్ని తీసుకుపోయి ఈ రోజు అప్పుల పాలు చేసింది గవర్నమెంట్, అవునా కాదా? మన నెత్తి మీద అందరి నెత్తి మీద అప్పు పెట్టిండ్రా పెద్దమ్మ ఎల్లమ్మ? అందరి నెత్తి మీద అప్పు పెట్టిండు. అప్పు మేము ఎట్లా చిప్పో తీసుకొని పోతే నువ్వు బాగానే ఉండమంటారు, బాగానే ఉండదు నీకు ఏదైతే చేయాలమ్మ బువ్వ అంటారు. అదే కదా, మరి ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం. 10 సంవత్సరాలు అవుతుంది. మనకు తెలంగాణ ఇచ్చింది ఎవరు? అసలు 10 ఏళ్ల క్రిందట మనకు తెలంగాణ ఇచ్చింది సోనియా. 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే మనకు సోనియా గాంధీ ఏది చూడకుండా ఆలోచించకుండా రాజకీయాలకు అతీతంగా మనకు తెలంగాణ ఇచ్చింది, అవునా కాదా? ఇంతమంది చనిపోయినారు, 1200 మంది ప్రాణం తీసుకున్నారని చెప్పి సోనియా గాంధీ మన కోసం తెలంగాణ ఇచ్చింది. సోనియా గాంధీ మనకు తెలంగాణ ఇస్తే మనం ఏం చేసినాం? తీసుకుపోయి కేసీఆర్ చేతిలో పెట్టినాం, అవునా కాదా? ఇన్ని రోజులు అందరూ పెద్ద కొడుకు మాకు అది చేస్తుండ్రు, కేసీఆర్ మా ఇంటికి పెద్ద కొడుకు అని నమ్మిండ్రు, అవునా కాదా? ఇప్పుడు మళ్ళీ నమ్ముదామా? 2014లో తప్పు చేసినాము, 2018లో తప్పు చేసినాం, మళ్ళీ ఇప్పుడు తప్పు చేద్దామా? చెయ్యొద్దు, చేసినాం, ఇప్పుడు బాధపడుతున్నాం, అవునా కాదా? ఇప్పుడు మళ్ళీ తప్పు చేస్తే మళ్ళీ 5 ఏళ్ళు బాధపడాలి, అంతే కదా? మన పిల్లల ఏజ్ బార్లు అయిపోతాయి, ఉద్యోగాలు ఉండయి, ఇంకొక 5 ఏళ్ళు ఇట్లనే మనం తప్పు చేసినాం అనుకో, చదువుకున్న విద్యార్థులు ఇంట్లోనే ఉండిపోతారు. ఎంతో మంది తల్లులు చెప్తున్నారు, నా కొడుకు ఉద్యోగం లేక అమ్మ నా కొడుకు పెళ్లి చేసుకుంటలేడు, నా కొడుకు ఉద్యోగం లేక ఆత్మహత్య చేసుకున్నాడు అమ్మ అని ఎంతో మంది తల్లులు చెప్తున్నారు ఈ రోజు. మరి ఇట్లాంటి పరిస్థితికి కారణమైన ప్రభుత్వాన్ని దించుదాం కదా, దించాలి కదా పెద్దమ్మ ఎల్లమ్మ, దించాలి కదా. అగో ఎల్లమ్మ కూడా చెప్తుంది, అంత పెద్ద మనిషికి అంత విరక్తి చెంది. అవును, ఎందుకంటే ఊర్లు పోయినాయి, భూములు పోయినాయి, ముంపు గ్రామము, వీళ్ళకు ఒక ఎద్దరు భూమి లేదు, ఈ పిల్లగానికి పిల్లనిస్తే ఎట్లా సాగుతాడని చెప్పి పెళ్లి కూడా ఇతలేవు. మరి ఇట్లాంటి పరిస్థితికి ఈ రోజు కారణమైన ప్రభుత్వాన్ని ఈ రోజు మనం దించే సమయం దగ్గరకు వచ్చిందమ్మా. పెద్దమ్మ మీకు అందరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకాలు ఇస్తుందో చెప్పాలా? మీకు తెలుసా? చెప్పాలా? మనకి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము పెద్దవాళ్లకు, వృద్ధులకు, 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళందరికీ, భార్యకు భర్తకి ఇద్దరికి చెరి 4000 పెన్షన్ ఇస్తుందమ్మా కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా మహిళలకు 60 ఏళ్ల లోపున్న మహిళలకు కూడా ప్రతిసారి పైసలు అడుక్కోవాల్సి వస్తుంది, భర్తను ఖర్చులకు ఉంటాయి, పిల్లలకు ఏదో కొనియాల్సి ఉంటది అని చెప్పి 2500 పెన్షన్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. చెప్పాలంటే కేసీఆర్ మీకు 2000 పెన్షన్ ఇచ్చిండు కదా, 2000 సరిపోయేదా? గోళీలు కొనుక్కుందామన్న మందులు ఇప్పుడు ధరలు పెరిగినాయి కదా, సరిపోలే కదా, అన్నిటికీ పెరిగినాయి. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ వృద్ధులకు సరిపోయే మందులు అన్ని ఖర్చులు ఉంటాయని చెప్పి చెరి 4000 ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చేయలే గృహలక్ష్మి పథకం కింద కూడా కాంగ్రెస్ పార్టీ అప్పట్లాగానే స్థలం ఇచ్చి 5 లక్షల ఇల్లుకి ఇస్తుంది. మీకు కూడా తప్పకుండా వేరే దగ్గర భూములు అలాట్ చేయిస్తారు, తప్పకుండా మీకు స్థలం వస్తుంది, ఇల్లు వస్తుంది అమ్మ, తప్పకుండా వస్తుంది. ఎల్లమ్మ మీరు ఎప్పుడు ఏది సందేహం పెట్టుకోకండి, తప్పకుండా జరుగుతుందమ్మా. మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. రేపు డిసెంబర్ 3వ తారీఖు రోజు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. అదైనా ఒక వారం రోజులకి చెప్పాలంటే చెర్లగూడెము ఇప్పుడు ఇది పెద్దవాళ్ళు చాలా అంటే ఇన్సెక్యూర్ ఉంటారు. వాళ్ళ జాగా, వాళ్ళ భూమి, వాళ్ళ ఇల్లు వదిలిపెట్టి వేరే దగ్గరికి వలసలు పోవాలి, వేరే దగ్గరికి పోవాలంటేనే చాలా పెద్ద బాధాకరం. అది అనుకోవాలి అంటే తప్పకుండా రాజగోపాల్ రెడ్డికి ఉంటదమ్మా. కొంతమందికి రాలేదు. అమ్మ చెప్పాలంటే కూడా రాజగోపాల్ రెడ్డి గారు మన ప్రాంతం గురించి ఎంతో కొట్లాడే
విఫలమైపోయి రాజీనామా చేసిండ్రు కదా మన కోసమే, అవునా కదా? రాజీనామా చేసినాకనే కదా ఇంత అవునా కాదా? మరి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి మరి అవునా కాదా? చాలా ఈజీగా అయిపోతుంది కదా, అవునా? ఇప్పుడు ప్రభుత్వంలో లేకుండానే రాజీనామా చేసి కొట్లాడి ఇంతగానం చేపించిండు. అమ్మా తప్ప అస్సలమ్మా అస్సలు మర్చిపోను, నిన్నైతే అసలు మర్చిపోను. రమావత్ రాజు, కరెంట్ శంకర్, ప్రవీణ్, తారా, నరే, రామ్దాస్ దా మళ్ళా, బాలాజీ, జటావత్, घाल घाल घाला लो मेड में जटावत नरेंद्र मैडम
జటావత్ శంకర్, జర ఎవరైనా పేరు పెట్టి పిలవకపోతే దయచేసి పైకి అంత మాత్రాన వేరేలాగా అనుకోకండి. ఇందాక నేను చెర్లగూడెం వెళ్ళినాను, వెంకపల్లి వెళ్ళిన, అమ్మ మీ అందరూ ఒకటే గుర్తించాలి, ఇక్కడ ఈ గ్రామాలు, ఈ 3 గ్రామాలు పోవడము, ఈ భూములు లేకుండా చేయడము ఇదే కాకుండా మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు, 10 రాజకీయాలకు అన్నిటికీ వ్యక్తిని గెలిపించుకున్నాం, అవునా కాదా? కేసీఆర్ చేస్తా మరి బంగారు తెలంగాణ చేసిండా? ఏమన్నా చేసిండా? అప్పుల తెలంగాణ చేసిండు. ఆ పెద్ద మనిషి మీద ఏం పేరు? మీ పేరు? మరి అది ఎప్పుడుంది? మనకు దించే సమయం ఎప్పుడు వస్తుంది? 30వ తారీఖు రోజు. అందరు ఆలోచిస్తుండ్రా? రేపు నవంబర్ 30వ తారీఖు రోజు ఎన్నికలు. అందరం పార్టీ ఎన్నో పథకాలు అమలు చేసింది, అవునా కాదా? ఇప్పుడు సపరేట్ తెలంగాణ అయినాక పథకాలు, ఇవన్నీ పథకాలు అమలు చేస్తుండే సులువు. మనకి ఇందిరమ్మ అప్పుడు ఉన్నప్పుడు ఇల్లు ఇచ్చిందా? ఇద్దరికి 200 పెన్షన్ ఇచ్చిండా? ఏం పథకాలు చెప్తుంది ఏంటి అనేది అన్ని తెలుసు కదా? తెలుసా? చెప్పాలనా? రాజీనామా చేసినాక కొత్త పెన్షన్లు ప్రభుత్వము భార్య భర్తకి ఇద్దరికి గోలి కొనుక్కుందామన్నా ఖర్చులు పెరిగిపోయి పిల్లలకి ఏదో కొనిచ్చుకోవాలని ఉంటది, ఖర్చులు ఉంటాయి, భర్తను ప్రతిసారి అడగలేరని చెప్పి ప్రతి మహిళకు 2500 కాంగ్రెస్ పార్టీ. పెళ్లి చేయాలంటే చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చి తులం బంగారం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ.
పథకం కింద స్థలం ఇచ్చి అందరికి ఇండ్లు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ ఊర్లో వాళ్ళందరూ తప్పకుండా అందరికి ఇందిరమ్మ ఇల్లు చేసే గోపాల్ రెడ్డి గారు తప్పకుండా తీసుకుంటారు. ఎమ్మెల్సీ ఉన్నప్పుడే, తను ఎంపీగా ఉన్నప్పుడే మునుగోడు ప్రాంతం అనేది దాంట్లో ఉన్నప్పుడే చూసి రాజగోపాల్ రెడ్డి గారు ఆయనకి ఇంక 3 ఏళ్ళు ఎమ్మెల్యే ముందే రాజీనామా చేసి మునుగోడు ఉండి ఎంత కొట్లాడినా, అసెంబ్లీలో ఎంత గొంతెత్తినా మైకులు కూడా కట్ చేసి మన ప్రాంతాన్ని మునుగోడుకు ఇవ్వక అభివృద్ధి చేయించుకోలేకపోతున్నా, నన్ను గెలిపించిండు, నా ప్రాంతం నేను చేయలేకపోతున్నా అని చెప్పి రాజగోపాల్ రాజీనామా చేసి గత సంవత్సరం మీ ముందుకు ఎన్నిక కదా, ఆయన ఎన్నిక ద్వారా వచ్చినప్పుడు లేదు, మీరందరూ ఉన్న అభిమానంతో అభిమానంతో ఆయన గెలిచిండు. స్వల్ప మెజారిటీ తోటి వాళ్ళు చేసి 100 మంది ఇక్కడికి వచ్చి కౌరవ సైన్యం లాగా ఉండి ఒక్కొక్క 100 మందికి ఒక ఎమ్మెల్యే మంత్రి మీ ప్రాంత అభివృద్ధి గురించి నిలబడి కొట్లాడిన వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. రేపు మనకు డిసెంబర్ 3వ తారీఖు చేతిలో ఎమ్మెల్యే ఉంటే మన ప్రాంతాన్ని అభివృద్ధి తప్పకుండా జరుగుతుంది. ఈ ప్రాంతానికి అయిన నష్టం ఇవన్నీ తప్పకుండా, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే వ్యక్తి ఈ రోజు వస్తే చేయలేవు. సీట్ల వరకు మన కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మీ అందరికి ఇంకొకటి తెలుసా, మన ఎవరికి రాలే, డిసెంబర్ 9వ తారీఖు రోజు సోనియా గాంధీ పుట్టినరోజు రైతు రుణమాఫీ సోనియా గాంధీ అదే పెడుతుంది. మనందరికి భూములు ఉన్న వాళ్ళందరికీ 2 లక్షలు ప్రతి ఒక్కరికి అందరికి వస్తున్నాయి. మరి 18 ఏళ్ల పైబడ్డ పిల్లలకు పై చదువుల కోసము సిటీకి అట్లా పోయి చదువుకోవడానికి సౌకర్యంగా ఉండాలని చెప్పి ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదే చదువుల కోసం పోయే పిల్లలకు ఎకరానికి 15,000 రైతులకు కూడా ఉన్న వాళ్ళకే కాదు, కౌలు రైతులకు కూడా ఎకరానికి కాంగ్రెస్ పార్టీ. వరి పంట వాళ్ళకు కూడా 500 ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. వృద్ధులు చాలా వరకు ఉంటున్నారు, ఎక్కడ పోయినా ఏ గ్రామం ప్రతి జిల్లాలో వృద్ధాశ్రమం కట్టిస్తుంది ఈరోజు కాంగ్రెస్. బాగా ఆలోచించి మీ ఓటు అనేది ఒక మీ అమూల్యమైన ఓటును రేపు నవంబర్ 30 చేతి గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలమ్మా.
ఇక్కడ నంబర్లు ఉంటాయి, అన్ని నంబర్లు అందరికి ఫోన్ చేయండి. ఎందుకంటే నేను మొత్తం 2,40,000 మందికి చెప్పలేను కదా. మీరందరూ ఒక్కొక్కరు ఎన్ని ఫోన్లు ఉంటే అంత మందికి చేయండి. గెలిపించుకోవాలి, కాంగ్రెస్ ని తెచ్చుకోవాలి. తెచ్చుకుందామా? చేతి గుర్తుకే. కల్లారా చూశానని చెప్పేసి ఒక్క మాట రాజగోపాల్ రెడ్డి సార్ గారికి చెప్పండి మేడం. ఇది మా ఈరోజు మా యొక్క బాధలు, మేము చాలా బాధలో ఉన్నాం. ఈ రోజు వీళ్ళ ముఖం మీద మీరు చిరునవ్వు ప్రభుత్వమే కనుక వస్తే మరి ఊరు ఈ తండకు కూడా వచ్చినాను. ఈ ప్రాంతం ప్రభుత్వం ఎన్నో గ్రామాలు తిరిగిన నేను. పరిస్థితి చాలా బాధాకరం. అసలు మన భూములు లేకుండా అవునా?